బిడ్డకి ఫిట్స్ వచ్చిందంటే ఏం చేయాలి సార్? చాలా మంది తల్లిదండ్రులు దీని గురించి ఓపీలు అడుగుతూ ఉంటారు. దీని గురించి మీకు చెప్పేదానికి డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణ, నేను పీడియాట్రిషియన్ న్యూరోటాలజిస్ట్, ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. సార్, ఒక బిడ్డ ఇంట్లో ఉన్నాడు, ఫిట్స్ వస్తుంది. ఆ ఫిట్స్ వచ్చిన వెంటనే నేను ఏం ఎమర్జెన్సీ చేయించుకోవాలా అట్లా అనుకుంటే, ఇంట్లో మనం ఫస్ట్ ప్రమాదంగా అందరూ చేసే పనులు ఏంటంటే బిడ్డకి నీళ్లు తాగించడం, బిడ్డని వెనక వీపు మీద కొట్టడం, కాళ్ళ మీద కొట్టడం, చేతిలో వచ్చి ఇనువు కానీ ఏమైనా ఇట్లాంటి ఇనువు సామాన్లు ఏమైనా చేతిలో పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తారు. ఇవన్నీ అసలు చేయకండి. సరే, దీనివల్ల రిస్క్లు చాలా ఎక్కువ, మంచివి కాదు. దాంతోపాటు బిడ్డకి నోట్లో తాగించడం కానీ, నీళ్లు తాగించడం కానీ ఇట్లాంటివి చేసే వల్ల బిడ్డకి ఏంటంటే బిడ్డ వచ్చి ఊపిరితిత్తు లోపల నీళ్లు తాగించే నీళ్ళు ఊపిరితిత్తులకు బిల్ చేసుకునేసి దానివల్ల ఆస్పిరేషన్ అంటారు. ఆస్పిరేషన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. సరే ఇవన్నీ చేయకూడదని చెప్పారు, నేను ఏం చెయ్యాలా? అట్లంటే ఆ బిడ్డని ఫస్ట్ మనం పక్కన ఉండే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి బిడ్డని ఫస్ట్ ఎమర్జెన్సీకి ఆక్సిజన్ అందించుకోవడం బిడ్డకి. దాంతోపాటు ఫిట్స్ తగ్గించేదానికి ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఒకటి క్యాన్లా పెట్టి నరం దారినే ఇప్పిస్తారు, లేదంటే బిడ్డకి మసల్లాన ఇంజెక్షన్ దారి అందిస్తారు. అది అందించుకున్న తర్వాత మనం పక్కన ఉండే పిల్లల హాస్పిటల్ కానీ మనం రెగ్యులర్గా చూపించుకునే పీడియాట్రిషియన్ దగ్గర కానీ వెళ్తే దాని తర్వాత మనం బిడ్డకి వచ్చి ఫిట్స్ మందులు కానీ, ఎందువల్ల ఫిట్స్ వచ్చింది, జ్వరం వల్ల వచ్చిందా, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, ఏదైనా మనకు కనుక్కొని డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం.